ఇక్కడ మా పెద్ద తమ్ముడు వైఫ్‌కి శ్రీమంతం చేశాము. సెకండ్ బేబీది. అసలు యాక్చువల్‌గా అనుకోలేదనమాట. ఆ రోజు సడన్‌గా అనుకోని ఎందుకో చేసుకుందాము అనిపించింది. అందుకని సడన్ ప్లాన్ అనమాట. అస్సలు మేము ఏది బెంగుళూరు నుంచి వచ్చినప్పుడు శారీస్ కానీ ఏది తెచ్చుకోలేదు. ఇప్పుడు మా తమ్ముడు వైఫ్ పేరు అరుణ అనమాట. మాకైతే అరుణ అనే పేరే తెలీదు. మేము చిన్ని అని పిలుస్తాము. సో తను కట్టుకున్న శారీ వచ్చేసి నేను పెట్టించాననమాట. అది ఇంకా అదే కట్టుకుంటే బాగుంటుంది, వేరేది కొత్తది ఉంటే అది పెట్టించాము తనకి పెట్టేటప్పుడు. మా అమ్మ కట్టుకున్న శారీ కూడా చిన్ని తెచ్చింది. నేను కట్టుకున్న శారీ మా చిన్న తమ్ముడు వైఫ్ పూజ కట్టుకున్న శారీ కూడా మా చిన్ని మాకు తెచ్చిచ్చిందనమాట. అప్పటికప్పుడు మేము అన్నీ అరేంజ్ చేసుకున్నాం అనమాట. శారీస్ అయితే బాగా కుదిరింది. అంత సడన్గా జరిగినా కూడా అంటే గోల్డ్ జ్యువెలరీ కానీ ఏమీ లేదు. ఉన్నదాంతో చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఉన్నాం అందరం. అయితే మా అమ్మమ్మ, మా మామయ్య, మా అమ్మ, మా నాన్నకి ఆ రోజు ఎందుకో హెల్త్ సరిగ్గా లేదనమాట. వీడియో తీయను అని చెప్తేనే వచ్చారు మా నాన్న అయితే. సరేలే మళ్ళీ ఎట్లయినా పర్లేదు 4 అక్షింతలు అయితే వేశారు. పిలిచిన దానికి కోపం వచ్చిన దానికి ఎవరికైనా అంతే కదా, హెల్త్ బాగాలేకపోతే కోపం వస్తుంది ఆబ్వియస్గా. అది ఫేస్ ఏదో ఊదిందనమాట పళ్ళు నొప్పి వల్ల. సో ఆయనకి ఫొటోస్లో సరిగ్గా ఉండదని ఆ కోపం అంతే. సరేలే ఏముంది, మనకి మెమరీస్గా ఉండాలి ఎవరైనా ఫ్యామిలీ అంతా ఫొటోస్ తీసుకోవాలని అయితే నేను ముందే అంటే అనుకున్న, ఆ రోజు పొద్దున అనుకున్నదే అనమాట. బ్లౌజెస్ అయితే మా అమ్మవే సరిపోయింది మాకు. సో బాగా సెట్ అయిపోయింది. సో ఇక్కడ మావాడు మా చిన్ని మేనకోడలకైతే ముద్దు పెడుతున్నాడు. అప్పటికి ఎవరైనా తెలియదులేండి మాకు. ఎవరైనా ఓకే, బేబీస్ అనేది ఇప్పుడు హెల్దీగా పుట్టాలని కోరుకోవాలంతే. ఎవరు ఏ బిడ్డ అయితే ఏంటండి, దేవుడిచ్చిన వారం అంతే. మనకి వాళ్ళని మంచిగా పెంచడమే మనకు కావాల్సింది. ఇక్కడ మా అమ్మమ్మ అనమాట. చిన్నప్పటి నుంచి మమ్మల్ని అందరినీ అంటే అమ్మా నాన్న అనేవాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. బట్ అమ్మమ్మ ఎక్కువ నానమ్మ ఎక్కువ అని అడిగితే నానమ్మ ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు అనమాట. మా నాన్నకి స్కూల్ కాలేజ్ టైంలోనే వాళ్ళు చనిపోయారనమాట, మా నానమ్మ మా తాత. సో అందుకని మాకు అంత ఐడియా కూడా లేదు వాళ్ళ సైడ్. సో ఎక్కువ మాకు అమ్మమ్మ వాళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. మా మామయ్య అమ్మమ్మ మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా బాగా చూసుకునింది కూడా వాళ్ళే అనమాట. ఎప్పుడైనా స్కూల్ లీవ్స్ వచ్చినా కూడా మేము అదొక్క వాళ్ళ ఇల్లు తప్పిస్తే మాకు ఇంకే వేరే లోకమే తెలియదు అనమాట. ఉంటే మా అమ్మోళ్ళ ఇల్లు, లేకపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మా చిన్నోడు వైఫ్ పూజ అనమాట. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము మేము. అంటే ఈ హ్యాపీనెస్ ఎంత డబ్బులు ఇచ్చినా కూడా కొనుక్కోలేమండి. అసలు అంత బాగా అనిపిస్తుంది. అసలు నాకు ఫొటోస్ ఎలా వస్తున్నాయి, వీడియో ఎలా వస్తుందని టెన్షన్ అనమాట. టెన్షన్ అంటే బాగా తీసుకోవాలి అని ఒక ఆశ అనమాట, అంతే. అదొక మెమరీస్ లాగా. మా పెద్ద తమ్ముడు వీడియో అయితే నేను ఇక్కడ ఇందులో స్కిప్ చేసాను ఈ లాంగ్ వీడియోలో. ఎందుకు అంటే రీసెంట్గా నాకు తెలిసింది ఏంటి అంటే ఈ సాంగ్స్ అన్నీ అలా పెట్టకూడదు, కాపీరైట్ వస్తుంది. అందుకని ఇది డిలీట్ చేశాను అనమాట నేను యాక్చువల్గా. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా పెద్ద తమ్ముడిదైతే నేను షార్ట్స్లో పెట్టాను అనమాట. దాని కిందనే ఇది అప్లోడ్ చేస్తున్నాను లాంగ్ వీడియో. సో అందుకని పెద్దోడిది మాత్రం అక్కడ ఇచ్చేసాను, అందుకే ఇక్కడ స్కిప్ చేసేసాను. సో మాకందరికీ ఎంత సింపుల్గా ఉన్నామంటే సింప్లిసిటీలో ఉన్నంత అంటే నేచురల్ లుక్కు అసలు ఏం చేసినా రాదనమాట. అసలు ఆ మట్టి గాజులు వేసుకుంటే గోల్డ్ ఎక్కడ పోవాలండి అనిపిస్తుంది నాకైతే. నాకు అంత ఇష్టం మట్టి గాజులు అయితే మాత్రము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా బుజ్జి పాప లోపల ఉంది. అసలు ఇది అంటే ఇది ముందే తీసుకున్నాం వీడియో, మాకు పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిందే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. చాలా అంటే పేరు కూడా పెట్టాము మేము, రోషన సాయి మా పాప చిన్న పాప పేరు. అదే చిన్న కోడలి పేరు, మేనకోడలి పేరు. ఎంత అంటే పిల్లోళ్ళండి చాలామంది. నాకు ఈ మధ్య నచ్చట్లేదు. ఎవరైనా సరే ఎవరు పుడితే ఏంటండి, హెల్తీగా పుట్టాలి. మీకు ఇద్దరు కూతుర్లేనా ఇంకొకరు అనుకోండి కొడుకు కావాలి. కొడుకు వచ్చి ఏం చేస్తాడండి, నాకు అర్థం కాల. ఇప్పుడు మాకు అమ్మాయి పుట్టలేదని మేము చాలా ఫీల్ అయ్యాము. నేను కొద్ది రోజులైతే చాలా బాధపడ్డాను. అరే అమ్మాయి లేదే, మనల్ని ఇంకా చూసేవాళ్ళు ఎవరు లేరేమో అని నేను కూడా అనుకున్నాను అనమాట. మళ్ళా రియలైజ్ అయింది ఏంటంటే పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటున్నారు అసలు ఈ మధ్యన. అస్సలు చాలా కష్టపడుతున్నారు పాపము. వాళ్ళకి తెలుస్తుంది
తెలుస్తుంది ఆ పిల్లలు లేని బాధ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఎవరైతే ఏముంది ఇక్కడ నేను చాలా సీరియస్‌గా ఉన్నాను. మా అమ్మ మీద కోపం వచ్చేసింది నాకు. మా అమ్మతో ఫోటోస్ దిగాలి, వీడియోస్ దిగాలనుకున్నా. అంతలోపే మా అమ్మ ఆవుకి గడ్డి కోయాలని చెప్పి శారీ మార్చుకొని వచ్చేసిందనమాట. చాలా అంటే చాలా సీరియస్ అయిపోయాను మా అమ్మ మీద. మా అమ్మ, మా నాన్నకైతే ఆ ఫీలింగ్ అయితే లేదనమాట. కొడుకే పుట్టాలి అలా అంతా. ఈ కాలంలో ఈ ముగ్గురు పిల్లోల్ని ఎవరు సాకుతారండి? పాత కాలంలో అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకరిని సాకడం, ఎల్‌కేజీ స్కూల్ ఫీజులు కట్టుకోవడమే సిటీలలో చాలా ప్రాబ్లమ్‌గా అయిపోతోంది. మంచి వాల్యూసు, మంచి రెస్పెక్టు, మంచి గుణము, మంచి బుద్ధి ఇలాంటివన్నీ మన పిల్లలకి నేర్పించగలిగితే అదే చాలు. మగపిల్లాడు, ఆడపిల్లాడు ఈ ఈ అసలు ఈ డిఫరెన్షియేషనే నాకు అర్థం కాలేదు. మేమైతే అనుకుంటున్నాం మాకు అదృష్టం లేదు కాబట్టే మగపిల్లలు 2 పిల్లలు పుట్టారేమో, అదృష్టం ఉండుంటే అట్లీస్ట్ ఒక ఆడపిల్ల అయినా పుట్టేదేమో అని నేను కంపల్సరీ అనుకుంటాననమాట. ఈ మాట అనేది ఎవరికైనా అవతల వాళ్ళకి హర్టింగ్‌గా అనిపిస్తే ఐయామ్ రియల్లీ సారీ అండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే ఆ ఇల్లు ఎప్పుడూ కలకాలం సంతోషంగా ఉంటుందండి. ఎవరైనా అదేమంటారు, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా! ఆ వైఫ్‌ని కూడా అండి ఎంత బాగా చూసుకుంటే అత్తింటి వారైనా సరే మన ఇంటికొచ్చిన అమ్మాయిని కంటికి రెప్పలాగా మంచిగా చూసుకోగలగాలి. అప్పుడే ఆ ఇల్లు బావుంటుంది. అత్తగారిల్లైనా సరే బావుంటుంది. తనకి ఏ రోజు అరే! మా అమ్మోళ్ళు లేదన్న ఫీలింగ్ రాకూడదనమాట. మనం ఎంతైనా బాగా చూసుకోవచ్చు. కానీ వాళ్ళ అమ్మోళ్ళు చూసుకునేంతగా మనం చూసుకోకపోవచ్చు. బట్ ఆ ఫీలింగ్ రాకుండా చూసుకోగలగాలనమాట. మా చిన్నికైతే హ్యాపీగానే ఉన్నింది. మేమందరం చాలా దేవుడి దయ వల్ల అందరం హ్యాపీగా ఉన్నామనమాట. ఇలానే ఎప్పుడు సంతోషంగా అప్పుడప్పుడు కలిసినా కూడా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాను. వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.